గత వైసీపీ పాలనలో రాష్ట్రం తీవ్ర నష్టాన్ని చవిచూసిందని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. గోదావరి గట్టున ఉన్న వైఎంవీఏ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డబుల్ ఇంజిన్ సర్కార్ కారణంగానే కేంద్రం నుంచి భారీ ప్రాజెక్టులు, పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని స్పష్టం చేశారు. దేశ ప్రజలు ఎన్డీఏపై విశ్వాసం ఉంచుతున్నారని, బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ విజయాలే దానికి నిదర్శనమని అన్నారు. 25 ఎంపీలు ఇవ్వండన్న జగన్ రైల్వే జోన్ తీసుకురాలేకపోయారని మండిపడ్డారు. ఇప్పటి వరకు తన నియోజకవర్గంలో 561 మందికి మొత్తం 4,88,74,961 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ సహాయం అందించామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. ఇంకా 163 దరఖాస్తులు ఉన్నాయని, వాటికి 3,31,23,981 చెల్లించాల్సి ఉంటుందన్నారు. త్వరలో పెండింగ్ ఫైల్స్ కూడా క్లియర్ చేసి ప్రతి అర్హుడికి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మీడియా సమావేశంలో కూటమి నాయకులు మజ్జి రాంబాబు, వర్రె శ్రీనివాసరావు, నక్కా చిట్టిబాబు, అత్తి సత్యనారాయణ, శెట్టి జగదీష్, ఉప్పులూరి జానకి రామయ్య, కడలి రామకృష్ణ, బుడ్డిగ రవి, తొరకల నిర్మల, కోసూరి చండీప్రియ, కప్పల వెలుగు కుమారి, దాస్యం ప్రసాద్, భాషాలిమ్రా, లోకేష్, లీలావతి, ఎంఎన్ రావు, అట్టాల రవి, మహబూబ్ ఖాన్, ముత్యం సత్తిబాబు, కర్రి కాశీ, భూరా కల్పన తదితరులు పాల్గొన్నారు.